ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు, చాలా దగ్గర వారు సహాయం చేస్తారు, నా తోబుట్టులు సహాయం చేస్తారు, నా తల్లిదండ్రులు సహాయం చేస్తారు, నా బంధుమిత్రులు సహాయం చేస్తారు, ఆప్తులు సహాయం చేస్తారు, ఆత్మీయులు సహాయం చేస్తారు. నీ జీవితంలో ఎక్కడెక్కడో మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని నీ జీవితంలో ఎదురు చూచి ఏ సహాయము చెయ్యక వారు నిన్ను విడిచిపెట్టినటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఉదయకాల సమయంలో అది నువ్వు చేసింది తప్పు అని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. అంత మాత్రం కాదు, కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 2వ వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. యాత్రా కీర్తనలో రాయబడిన మాట, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన వలన కూడా సహాయం కలుగును కాదు, యెహోవా వలననే సహాయం కలుగుతుంది. ప్రభువు మాత్రమే సహాయపడగలడు. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు, దేవుని దగ్గర నుండి మాత్రమే నీకు సహాయం వస్తుంది. మనుషుల్ని సహాయము ప్రభువా కోరినందుకు, అడిగినందుకు, ఎదురు చూసినందుకు ఆ సహాయాన్ని నన్ను క్షమించండి అని అడిగి, నీవే మాకు సహాయం చేయ ప్రభువా, నీ వలన మాత్రమే నాకు సహాయం కలుగుతుంది అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించి చూడు. నిశ్చయముగా నువ్వు ఏ సహాయం ప్రభు దగ్గర నుంచి కోరుతున్నావో తక్షణమే ఆ సహాయాన్ని పొందుకుంటావు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. యెహోవా వలననే సహాయం కలుగునన్న మాట నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసిన వందనాలు. ఎంతమంది అయితే సహాయం కోరుతున్నారు ఇప్పుడే జ్ఞాపకం చేసుకొని నీ వలన మాత్రమే సహాయం కలుగుతుందన్న వాటిలో సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.